ఈ వేషాలు వద్దు అని, ఈ వేషాలు అవసరం లేదు. 2 ఉంగరాలు పెట్టుకున్నానని అడుగుతుంటారు కొంతమంది. ఒకటేమో మా ఆవిడ ఇచ్చింది కాబట్టి తప్పకుండా పెట్టుకోవాలి, పెళ్ళి ఉంగరం. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. రెండోది మా నాన్నగారు పోయేటప్పుడు ఇచ్చారు, ఆయన గుర్తుగా పెట్టుకున్నాను. అంతే, ఈ 2. ఒక కారణం ఉంది దానికి. కనుక మనకు తెలుసును మనం ఎందుకు పెట్టుకుంటున్నాము. మీరు తీసివేయండి అని. మరి బంగారం అంత ఇష్టం లేకపోతే దేవుడికి, మరి బంగారు వీధులు దేనికి? పరలోకంలో బంగారు వీధులు ఎందుకు? బంగారు పాదాలు మనం ప్రార్థన చేస్తుంటాం కదా, నీ బంగారు పాదాలని. బంగారాన్ని కూడా దేవుడే సృష్టించాడు, కాకపోతే దాన్ని దేవుడి స్థానానికి ఎత్తకూడదు. అది మన విలువని పెంచుతుంది అనుకోకూడదు. మనను బట్టి బంగారానికి విలువ పెరగాలి తప్ప బంగారాన్ని బట్టి మనకు విలువ పెరగకూడదు. ఆ దీనస్థితికి మనం వెళ్ళకూడదు. డబ్బులు మనం ప్రింట్ చేసుకున్నాయి, డబ్బుల్ని బట్టి మనకు విలువ ఉండకూడదు, మనల్ని బట్టి డబ్బులకి విలువ రావాలి. ఉద్యోగం మన కోసం, మన ఉద్యోగం కోసం కాదు. ఉద్యోగానికి మనల్ని బట్టి అలంకరణ, శోభ రావాలి, గుర్తింపు రావాలి. ఉద్యోగాన్ని బట్టి మనకు గుర్తింపు రాకూడదు. దేవుడి తర్వాత ఈ ప్రపంచంలో ఎవడు గొప్పవాడంటే మనిషే, స్త్రీ పురుషులే. అది గుర్తుపెట్టుకో.